ఈ వీడియోలో మేము ఆడబోతున్నాం మిడ్ నైట్ క్రికెట్ గేమ్. గాయస్ ఇప్పుడు సాత్విక్ అయితే ప్లేయర్స్ని డిసైడ్ చేస్తుండు. స్టార్ట్ చేయి. ఫస్ట్ ఎవరు రా? ఫస్ట్ సెకండ్ నేను, థర్డ్ నేను, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. లెట్స్ స్టార్ట్. సో రూల్స్ ఏంటంటే ఇండివిజువల్ ఆడబోతున్నాం గైస్. 6 4s లేవు. సో 1 స్టెప్ 1 హ్యాండ్. ఇంకా ఇంకేముంది, డైరెక్ట్ క్యాచ్ పడితే అవుట్. ఇంకా 1 స్టెప్ 1 హ్యాండ్ అవుట్. సో అదనమాట రూల్స్. మనం లేట్ చేయకుండా జల్లి వీడియో అంటే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గాయస్ ఫస్ట్ వచ్చేసి ఓవర్ అయితే ఇస్తారు. ఫస్ట్ ప్రణీత్ అయితే ఇస్తుండు, సన్నీ అయితే బ్యాటింగ్ చేస్తుంది గాయస్. ట్రయల్స్ గాయస్, ఎయిగా 6 4s లేవు, ఓన్లీ టచ్ కి రన్. స్కోర్ 1. అవుట్ అయ్యే వరకు ఆడుతూనే ఉండాలి. గైస్ మేమైతే కొత్త గల్లీ క్రికెట్ అయితే ఆడుతున్నాం చూడండి, అది కూడా మిడ్ నైట్. సో మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అవుట్ కాదు. సో గైస్ ఫస్ట్ ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఓవర్ అనమాట. ఇప్పుడు దేవాంశ్ అయితే ఇస్తుండు. ఫస్ట్ ఓవర్ ప్రణీత్ అయితే ఇచ్చిండు. అవుటా గాయస్, సన్నీ అయితే అవుట్ అయిపోయిండు. 1 స్టెప్ 1 హ్యాండ్ పట్టిండు గాయస్. ఇప్పుడు వచ్చేసి సన్నీ అవుట్ అయిపోయిండు. ప్రణీత్ అయితే ఆడుతుండు గాయస్. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 12 అవుతుంది గాయస్. సో మేము 11కి అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ అందరు వచ్చేసరికి రెడీ అయ్యేసరికి 12 అయింది. ఇప్పుడే స్టార్ట్ చేసినాం మ్యాచ్. సన్నీ అవుట్ అయిపోయిండు. ప్రణీత్ ఆడుతుంది ఇప్పుడు సెకండ్ ప్లేయర్. స్కోర్ 1. ప్రణీత్ స్కోర్ వచ్చేసి 1 అనమాట. అప్పటి నుంచి స్కోర్ చేయలే. సో ఓవర్ అయితే అయిపోయింది దేవాంశిది. ఇప్పుడు హరిప్రీత్ అయితే వేస్తుండు. హరిప్రీత్ బాల్ అయితే వేస్తుండు. స్కోర్ 3 అనమాట ప్రణీత్ది. సన్నీ 7, ప్రణీత్ 3. 4 స్కోర్ 4 కదా. స్కోర్ 4. టచ్ కిరణ్ కాబట్టి అవుట్ అయ్యే వరకు ఆడాలి. క్యాచ్ వచ్చింది మంచిగా, టచ్ అయింది. స్కోర్ 6. స్కోర్ 7. స్కోర్ 7 స్కోర్ 8. గాయస్ హరిప్రీత్ ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు అయితే ఇస్తుండు చూడండి. మా తమ్ముడు అక్కడి నుంచి అయితే ఇస్తుండు. ఇక్కడ బ్యాటర్ అయితే ఆడుతుండు, అక్కడ బౌలింగ్ చేస్తుండు. వీళ్ళందరూ ఫీల్డింగ్ చేస్తారు. 10. స్కోర్ 10. ఓన్లీ డిఫెన్స్ ఆడాలి గాయస్. అవుట్. గాయస్ ప్రణీత్ అయితే అవుట్ అయిపోయిండు.
2 ప్లేయర్స్ అయితే అవుట్ అయిపోయారు, ఇంకా 4 ప్లేయర్స్ అయితే ఆడాలి. గాయస్ ప్రణీత్ అయితే అవుట్ అయిపోయిండు, ఇప్పుడు హరిప్రీత్ అయితే ఆడుతుండు. చూద్దాం ఎట్లా ఆడుతాడు. స్కోర్ 1 గాయస్, స్కోర్ 1 అనమాట హరిప్రీత్ది. ఇప్పుడు లా బాల్ క్యాచ్ మిస్ చేసిండు. గాయస్ ఓవర్ అప్ అయిపోయింది. ఇప్పుడు కేశవ్ అయితే వేస్తుండు అక్కడి నుంచి. అవుటా, క్యాచ్ పట్టుకోలేడు గాయస్, కాలికి తాకిందా. అరే క్యాచ్, మంచిగా క్యాచ్ వచ్చింది కేశవ్కి అయితే. లాటు అవుట్ అవుతున్నాడు గాయస్. గాయస్ ఓవర్ అప్. ఇప్పుడైతే సన్నీ వేస్తుండో బాల్. అవుట్ గాయస్. హరిప్రీత్ అయితే అవుట్ అయిపోయిండు. స్కోర్ 8 గాయస్ హరిప్రీత్. హరిప్రీత్ అయితే అవుట్ అయిపోయిండు. ఇప్పుడు మా తమ్ముడు అయితే ఆడుతుండు. ఇంకా లాస్ట్ 2 ప్లేయర్స్ అయితే ఆడాలి. ఇంకా 2 ప్లేయర్స్ అయితే ఆడాలి లాస్ట్. కేశవ్ నువ్వు ఆడినావా? ఆడలేడు. కేశవ్ ఆడలేడు, ఇంకా దేవాంశ్ ఆడలేడు. దేవాంశ్ ఆడినావా? నువ్వు ఆడినావా బ్యాటింగ్? దేవాంశ్ ఆడలేడు, కేశవ్ ఆడలేడు. అవుట్. అవుటా? 1 స్టెప్ అన్నాను గాయస్. అరే క్యాచ్ మంచిగా వచ్చింది గాయస్. గాయస్ ఓవర్ అప్. అరే మంచి క్యాచ్ వచ్చింది. స్కోర్ 5. సాత్విక్ అవుట్. అవుటా గాయస్? సాత్విక్ అయితే అవుట్ అయిపోయిండు. ఇప్పుడు దేవాంశ్ అయితే ఆడుతుండు. లాస్ట్ బ్యాటింగ్ కేశవ్ది. సాత్విక్ నీ స్కోర్ ఎంత? సాత్విక్ ది స్కోర్ 5. అరే గాయస్ అయితే నార్మల్గా. అరే అవుటా గాయస్? దేవాంశ్ అయితే అవుట్ అయిపోయిండు, వికెట్కి తాకింది. సో మ్యాక్సిమం అందరూ క్యాచ్లతో అవుట్ అయిపోయాడు. దేవాంశ్ అయితే వికెట్ తోటి అవుట్ అయిపోయిండు, వికెట్కి తాకి. ఇప్పుడు లాస్ట్ బ్యాటింగ్ కేశవ్ అయితే ఆడుతుండు. సో లాస్ట్కి కేశవ్ అయితే ఆడుతుండు. మీ స్కోర్స్ మీకు గుర్తున్నాయా? అరే మీ స్కోర్స్ మీకు గుర్తున్నాయా? అందరి స్కోర్లు గుర్తున్నాయంట. స్కోర్ ఎంత కేశవ్? స్కోర్ 1. అవుట్. మంచిగా పట్టండి గాయస్ మా తమ్ముడు అయితే క్యాచ్. ఇప్పుడు అందరు అయితే అవుట్ అయిపోయారు. డెడ్ బాలా? ఏ మంచిగా అవుట్ అది చూడు కాలంట. ఒకటే స్టెప్ పడ్డది. రివ్యూ వద్దాం ఇప్పుడు. రివ్యూస్ అయితే మాట్లాడదాం. గాయస్ అయితే 2 స్టెప్లు పడ్డాయి. సో కౌంటింగ్ రాదు, అవుట్ కాదు గాయస్. సో కేశవ్ అయితే 2 స్టెప్లు పడ్డాయి ఇంతకుముందు, అవుట్ కాదు. అవుట్ గాయస్. అవుట్ అయిపోయాడు కేశవ్ అయితే, వికెట్కి తాకింది. గైస్ ఇప్పుడు మ్యాచ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్కోర్ ఎంత కొట్టిరు? 7. గైస్ సన్నీ అయితే 7 కొట్టిండు స్కోర్. నువ్వు ఎంత కొట్టినా? 10 కొట్టిండు గైస్ ప్రణీత్. 8. గైస్ హరిప్రీత్ అయితే 8 కొట్టిండు. మా తమ్ముడు అయితే 5 కొట్టిండు. 3 స్కోర్ అయితే కొట్టిండు దేవాన్. గైస్ ఇప్పుడు కేశవ్ అయితే 4 కొట్టిండు. నువ్వెంత? 3 కొట్టిండు. మా తమ్ముడు 5.
నువ్వెంత 3, 4, 5, 8 10. 10 7. అందరిలో ఎక్కువ అంటే ప్రణీతే కొట్టింది గాయస్ సో ప్రణీత్ విన్నర్ అయ్యిండు లాస్ట్ ఎవరు ఓడిపోయారు కేశవ్ లీస్ట్ ఎవరు కొట్టారు నువ్వా ఎంత కొట్టినాడు 3 కొట్టింది గ్యాస్ దేవాన్స్ అయితే ఓడిపోయాడు ప్రణీత్ అయితే గెలిచింది గ్యాస్ సో అంతే సో మొత్తానికి ఇదన్నమాట ఈరోజు గేమ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ గేమ్లో వచ్చేసి ఎవరు గెలిచిరంటే ప్రణీత్ అయితే గెలిచిండు సో తక్కువ ఎవరు కొట్టారంటే దేవాన్స్ అయితే ఓడిపోయిండు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మన నెక్స్ట్ వీడియో కాల్ కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్